వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో సంక్రాంతికి వస్తున్నాం కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. పండుగ కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రస్తుతం పాజిటివ్ టాక్ అందుకుని థియేటర్లలో జోరుగా నడుస్తోంది. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధించిందని తాజాగా మూవీ టీం వెల్లడించింది. ఓవర్సీస్లో తొలిరోజు ఈ సినిమా సుమారు $7 లక్షల వసూలు చేసిందని మూవీ టీం ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించింది. వెంకీ కెరీర్లోనే ఈ రేంజ్ కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి అని ప్రకటించింది. ఇక ఇది విన్న వెంకీ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా 1 మిలియన్ క్లబ్లో చేరడం ఖాయమంటూ నెట్టింట ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కోసం భారీ తారాగణం, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేశారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి మొత్తంగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ అయింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే సుమారుగా 42 కోట్లుగా జరిగింది. ఆంధ్ర, నైజాంలో కలిపి 33 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్ కలిపి 9 కోట్ల రూపాయలుగా నమోదైంది. అలా ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మొత్తంగా 42 కోట్ల రూపాయల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.